మూవీలో వెంకటలక్ష్మి నేనే కదా సార్. మీరేనమ్మా, ఎందుకు డౌట్ పడుతున్నారు అట్లా? మేమే ప్రసన్న కదా, మరి శివప్రసన్న వెంకటలక్ష్మిని తీసుకుంది అందుకే కదమ్మా. మరి ఇంకో హీరోయిన్ వచ్చి నేను వెంకటలక్ష్మి అంటుంది. ఎవరు, ప్రియాంకనా? ఊరుకోండమ్మా. ఇందుకు స్క్రిప్ట్లో మీకు ఎందుకు ఇచ్చానమ్మా? వెంకటలక్ష్మి రోల్ ఏం చెప్పండమ్మా? పాడుతూ నందనాన్ని ఒక 4-5 సార్లు చంపదెబ్బ కొట్టాను సార్. అదే కదా సార్ వెంకటలక్ష్మి చేసేది. ఇప్పుడు పాడుతూ చెంపదెబ్బలు కొట్టారు, ఓకే. మీకు మాస్క్ వేసుకోమన్నా మాస్క్ వేసుకున్నారు, రివీల్ చేద్దాం వెంకటలక్ష్మి గారు ఎందుకు అంత కంగా కొట్టాను. మళ్ళీ మీరు వచ్చారా? నువ్వు 4 సార్లు కొడితే నేను 20 సార్లు కొట్టాను. మరి నేనే వెంకటలక్ష్మి అని నేను అంటా. నాకు వెంకటలక్ష్మి అని చెప్పారక్క సార్. నీకన్నా ముందు నాకే వెంకటలక్ష్మి అని చెప్పారమ్మా. ఒక్క నిమిషం అమ్మా, గొడవ వద్దండి అమ్మా. ఇవన్నీ కాదు కానీ మీరు వెంకటలక్ష్మి చెప్పాను, నేను చెప్పానా? ఫస్ట్ నిజం చెప్పానా? మదర్స్ ప్రామిస్ నిజంగా చెప్పారు సార్. నాకు చెప్పారు కదా సార్ నేను వెంకటలక్ష్మి అనేసి. నేను అందుకే కదా సార్ స్టోరీ ఒప్పుకుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అట్లా కాదమ్మా, అంతా కాదు. నా ఇద్దరు ఎవరు వెంకటలక్ష్మి ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు తెలుసు. అట్లా కాదమ్మా. ఇప్పుడు పార్థనందన ఉన్నాడు మన హీరో, గోపి కొట్టండి మీరు వెంకటలక్ష్మి అని చెప్పాను నేను. మీకు ఎన్నిసార్లు కొట్టమని చెప్పాను నేను? ఎన్నిసార్లు కొట్టారు మీరు? నేను ఒక 5-6 సార్లు కొట్టాను. మీరమ్మా? నేను 20 సార్లు కొట్టుకుంటాను సార్. నాకు ఒక రకంగా ఎక్కువ సార్లు కొడితే ఈమె అనిపిస్తుంది. నేనే ఒక్క నిమిషం కొడితే అని కాదు కదా, అవన్నీ కాదమ్మా. అసలు విషయం చెప్తాను, మీరు ఎవరు ఫీల్ కావద్దనమ్మా. ఏదో తేడా. మీ ఇద్దరు ఫస్ట్ ఆఫీస్కి వచ్చారు, ఫస్ట్ మీరు వచ్చారమ్మా, స్టోరీ చెప్తాను నేను. మీరు ఎగ్జైట్మెంట్ అయిపోయి వెంకటలక్ష్మి నేనే టైటిల్ వస్తుందని చెప్పేసి మీరు అట్లా ఆశపడిపోయి నేను వచ్చారా 2 డేస్ అమ్మ, ఒక నిమిషం ఆగమ్మా. 2 డేస్ షూట్కి వచ్చారా, 2 డేస్ తర్వాత మళ్ళీ 1 వీక్ రాలేదమ్మా మీరు. అట్లుంటది మనతో. అందుకోసమే ప్రసన్న మళ్ళీ వచ్చింది. సార్ నా రోల్ ఏమైంది సార్ అని వచ్చింది. అమ్మ మీరే వెంకటలక్ష్మి అప్పుడు ఇచ్చేసిన నేను. ఈమెతో 1 వీక్, మీతో 1 వీక్ అయింది. ఇట్లయితే కష్టం అమ్మా. నేను ఓ పని చేద్దామా, స్కిప్. నిజం చెప్తున్నాను, నువ్వు డైవర్ట్ చేయకు. నేనే వెంకటలక్ష్మి సార్. మీరు కూడా అలాగే అమ్మ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు తప్పు చేశారు, మీ ఇద్దరు ఎవరు దొరకరని చెప్పేసి నేను ఇద్దరు వెంకటలక్ష్మి షూట్ చేసేసిన. నేను స్క్రిప్ట్ని కొంచెం డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే నేను ఏదో స్టేట్ చేస్తాను, కానీ వెంకటలక్ష్మి ఎవరిదని నేను చెప్పలేను. అదే మీరమ్మా ఓకేనా? నాకు వెంకటలక్ష్మి ఇస్తా అని చెప్పారు సార్, మీరు మాట తప్పుతున్నారు. సరే ఒక పని చేయండి, ఇదిగో అమ్మా ఒక నిమిషం అమ్మా. మీరు మాట తప్పారమ్మా, మీరు ఎందుకు రాలేదు చెప్పండి అమ్మా. మీరు 1-2 డేస్ వచ్చి ఎందుకు ఆబ్సెంట్ అయిపోయారు మీరు? మీరే కదా సార్ డేట్స్ ఇవ్వలేదు. అది కూడా నేను డేట్లు ఇవ్వలేదా? అంటేనేమో అందరికీ కోపం. మేనేజర్ అశోక్ కాడ వాడు ఉంటుంది అమ్మా, మీకు అట్లా ఇవ్వలేదా? అసలు అశోక్ ఎక్కడ తిరుగుతున్నారు సార్? ముంబైలో ఉన్నారా, గోవాలో ఉన్నారా చెప్పండి, తీసుకొస్తాం. మాట్లాడక 1 మంత్ అవుతుంది. డైలీ అరే అశోక్ ఎక్కడ అంటే మెసేజ్ బాబా 3 డేస్ అంటాడు. ఎప్పుడు ఫోన్ చేసి 3 డేస్లో వస్తానంటాడు. వాడు ఉంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఒక పని చేద్దామా, మీరు వెంకటలక్ష్మి తన వెంకటలక్ష్మి తెలుసుకుందామంటే మీ పార్థనందన అక్కడున్నాడు. పార్థు, హలో బాబు, హలో నిన్నే, రండమ్మా తెలుసుకుందాం, రండమ్మా. మా ఇద్దరిలో ఎవరు వెంకటలక్ష్మి చెప్పు? నేనే కదా. ఏంట్రా ఇది? చెప్పండి సార్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ సినిమాని వద్దనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఈమె రమ్మన్నా నేను, ప్రియాంకని 2 డేస్ వచ్చిందా, 2 సేపు ఇక్కడ చెప్తే కొట్టిందా, వెళ్ళిపోయిందా. మళ్ళీ నేను ఎవరితో పిక్చరైజ్ చేయాలా? ప్రసన్న తీసుకొచ్చిన మరి అని చెప్తే జరిగేది. నేను చెప్తాను రఘు, ఆమె వచ్చిందా 2 డేస్ చేయించామా, వెళ్ళిపోయిందా. మళ్ళీ ప్రసన్న తీసుకొచ్చినా 2 డేస్ చేసినామా, మళ్ళీ సెటిల్ అయిందా, మళ్ళీ ప్రసన్న ఎంటర్ అయింది, ప్రియాంక ఎంటర్ అయిందా, మళ్ళీ కంటిన్యూ చేసినాము. ఇప్పుడు ఆమెనా ఈమె అడుగుతున్నాను, నేను డీల్ చేస్తా. తుజా నువ్వు టెన్షన్ మతలే. తుజా నాకు తల పగిలిపోతుంది. నేను చెప్తా, ఎందుకంటే క్లియర్ గా చెప్పాలంటే దెబ్బలు తిన్నా నేను. వెంకటలక్ష్మినా అదే చెప్తా. అవును, నువ్వు ఒకసారి మళ్ళీ సేమ్ మాస్క్ ఇప్పుడు కొట్టించుకుంటే తప్ప నిజం చెప్పలేదు. అది కాదు, కొట్టించుకుంటే తప్ప ఆల్రెడీ గుండెలో పెయిన్ అట్లే ఉంది, ఇంకా పోలేదు. దయచేసి మీరు దాని దగ్గరికి వెళ్ళకండి. ఓకే, ఒక పని చేద్దాం. ఐ గాట్ అన్ ఐడియా. ఓకే గైస్, on 26th we are going to be release a poster. ఓకే, ఆ పోస్టర్లో ఎవరైతే పోస్టర్ పైన ఉంటారో వాళ్ళు వెంకటలక్ష్మి. ఇది క్లియర్, ఓకేనా? ఓకే, ఈ చెంప దెబ్బలు ఏమంటారు దీన్ని,
హార్ట్ పెయిన్ ఒకసారి కొట్టి చూపి. ఈ హార్ట్ పెయిన్ కంటే చెప్పడం ఏముండదు ఓకే